నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి బొలినేని కృష్ణయ్య నామినేషన్ వేశారు. టీడీపీ శ్రేణులు ఆత్మకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని నినాదాలు చేశారు. ఆత్మకూరులో టీడీపీ గెలుపు ఖాయమని బొలినేని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చాలా సమస్యలు ఉన్నాయి. చాలా ప్రధానమైన సమస్య ఏంటంటే సాగునీరు. 43 టీఎంసీ నీళ్లు ఈ సంవత్సరం వస్తే తాగునీరు సాగునీరుకి కొన్ని మండలాల్లో తీవ్రమైన కరువు ఉన్న 43 టీఎంసీలు ఉన్నాయి. ఈ సమస్యని ధర్మ పోరాటంలో కానీ 2 సార్లు మీటింగ్ చేసినప్పుడు చెప్పారు. గోదావరి నుంచి కృష్ణకి నీళ్లు తీసుకొచ్చాము, కృష్ణ నుంచి మళ్ళా పెన్నకి నీళ్లు తీసుకొస్తాము, 100 టీఎంసీ నీళ్లు తీసుకొస్తామని చెప్పారు. ఈ 100 టీఎంసీ నీళ్లు వస్తే మనకి మామూలుగా యావరేజ్న సంవత్సరానికి 30 టీఎంసీ నీళ్లు మన పెన్నా నదిలో వర్షాభావంలో వస్తాయి. 100 టీఎంసీ నీళ్ళు అంటే 2 కార్లు పండించుకోవచ్చు అన్నమాట. ఒక నెల నీళ్ళు ఇస్తే మొత్తం పైలు అనేది ఎండిపోకుండా పండుతాయని చెప్పి రైతాంగం చెప్పింది. ఆఫీసర్స్ దాన్ని అడిగి రైతులకు వేసిన పంట మాత్రం ఎండకుండా దాన్ని పండించడం జరిగింది.